2013లో ఎలక్షన్ ఓడిపోతా అని తెలిసిన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వాళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చారు 2013లో. 2014లో 45 రోజులు ఇంకా ఎలక్షన్కి డేట్ ముందు ఢిల్లీలో ఉన్న 232 పెద్ద ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాపర్టీస్ మొత్తం మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వక్కఫ్ అని చెప్పి డిక్లేర్ చేసేసారు. అంటే దీనికి సపోర్ట్గా అన్ని పార్టీస్ ఉన్నాయా, కేవలం కొన్ని పార్టీసే ఉన్నాయా? ఎవరెవరికి ముస్లిమ్స్ ఓటు కావాలో వాళ్ళందరూ ఉంటారు ఒకవైపు. ఓకే, ఇప్పుడు మైనారిటీస్ అని వీళ్ళు డిఫైన్ చేసేటప్పుడు సుధీర్ గారు మీకు తెలుసు, మైనారిటీస్ అంటే పార్సీస్ ఉన్నారు, వాళ్ళంతా 57,000 మంది అంతే ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళ ఓటు ఎవడు ఈ పట్టించుకోరు. ముస్లిమ్స్ లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. ముస్లిమ్స్ కాదు, ఇది పార్సీస్ సపరేట్. ఓకే, పార్సీస్, జైన్స్ మనం Buddhist చెప్తాం కదా, ఇట్లా వీళ్ళందరూ difference. బుద్ధిస్ట్, వీళ్ళందరూ వీల్ కమ్ అండర్ మైనారిటీ కమ్యూనిటీ. అవును. కిరణ్ రిజిజు నేను బిల్ ప్రజెంట్ చేసిన, బిల్ పాస్ చేయించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి, హీఈస్ అ బుద్ధిస్ట్.